నోటీస్ ఇవ్వకుండా చేస్తుంటే ఆపినమంటే అర్థం ఉంది. 10 ఏళ్ల క్రితం కట్టింది కొట్టి ఏడ కన్స్ట్రక్షన్ అని ఆయన చేసే ఉంటుందనా, ఆయన ఒడ్డర్ కులస్తుడు, ఆయన చేసే పనే ఈ వర్కులన్నీ చేయటం. రోడ్స్ కానీ బిల్డింగ్స్ కానీ కావాల్సిన మెటీరియల్ అన్నీ దాంట్లో ఉంటాయి. బియ్యం ఉన్నాయి. ఇప్పుడు మీకు అసలు ఉంటే ఒక్కసారి మీరు ఆ సైట్ అయినా చూడాల్సి ఉంటుందన్నా. పోనీ ఎవ్వరు కట్టకుండా ఇప్పుడు దీనికి పక్కగా బిల్డింగ్లే కట్టున్నాయన, మొత్తం ఆ డ్రైన్ మీదనే కట్టున్నాయి. ఇవాళ కొత్త కట్టినవి కావు, ఈరోజు ఏదో నిన్న ఇవాళ కట్టినవి కూడా కాదు. మీకు అసలు ఎవరు కంప్లైంట్ చేసినారని, ఈ లోపడుకున్న దాన్ని అసలు ఎవరు కంప్లైంట్ చేసినారు? ఎవరైనా రిటర్న్లు ఇచ్చిరానా? మరి రిటర్న్లు ఎవ్వరు ఇవ్వకుండా ఎట్లానా? ఏమైనా ఫోన్ డబ్బులు ఉన్నాడు, కోటి ఇచ్చాడు, బంగ్లా కట్టినాను కాదు, సిమెంట్ ఇటుకలతో 10 ఏళ్ల క్రితం కట్టి దాంట్లో ఆయన కావాల్సిన మెటీరియల్ దాంట్లో ఉంది. 5 నిమిషాలు ఆగలే బాబా. ఆయన భార్య కూడా ఒక 5 నిమిషాలు సామాన్లన్నీ బిడ్డట. కమిషనర్ ఏమైనా ఆ టాస్క్ ఫోర్స్ కమిటీకి రాసి పంపాలా? అది ఎప్పుడు అంటే పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఉంటే పర్మనెంట్ నువ్వు పర్మనెంట్ మీకు గ్యాప్ పోతే ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి 5 లక్షలు చెప్తా. ప్రభుత్వం ముందు ఒకటి కులగొట్టిన అక్కడ అందరికీ రిక్వెస్ట్ కూడా చేసిన, పేపర్ లో మొత్తం వచ్చింది. ఎక్కడెక్కడైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో చెప్పండి సార్. ఎక్కడెక్కడైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడైతే ఇట్లా ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో మాకు తెలియజేయండి అని నేను పేపర్లో వేసిన. అయితే అక్కడ నుంచి వచ్చినాయి నాకు. మీ వాళ్ళే చెప్తున్నారు, మీ ప్రజలే నాకు ఇస్తున్నారు. నేనే ఈయన ఒక్కరే కాదు, ఇట్లాంటి ఇల్లు ఇంకా ఇప్పుడు వీళ్ళనే ఇయ్యమంటావు చెప్పండి. నేను చూపిస్తారా? నువ్వు నాల మీదకి వచ్చి మాట్లాడు, నాల మీదకి చూడు. నువ్వు చూసి అసలు ఫీల్డ్ మీదకి రావైతే దాంట్లో సామాన్లు కూడా మీరు కూలగొడితే ఎవరికి చెడ్డ పేరు తీసుకురావాలని మీరు 10 గజాల స్థలంలో నువ్వు గవర్నమెంట్ పని చేయొద్దని చెప్తారు మీరు.